ఏఐ పవర్డ్ టెస్టింగ్స్ అంటే రీసెంట్గా ప్లే రైట్ చాలా బూమింగ్లో ఉంది. దాని తాలూకా కంటెంట్ ఏం కవర్ చేస్తామో చెప్తాను. ఫస్ట్ కమింగ్ టు ప్లే రైట్ విత్ ఏఐ టెస్టింగ్లో, సో మాన్యువల్ టెస్టింగ్ బేసిక్ 1% కవర్ చేస్తుంటాము, అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ ఏఐ టెస్టింగ్. సో ఆటోమేషన్ టెస్టింగ్లో టెస్టింగ్ టూల్స్ కొన్ని ఉంటాయి, ఓపెన్ టూల్స్ ఉంటాయి అండ్ పే టూల్స్ ఉంటాయి. ఓపెన్ టూల్ అంటే ప్లే రైట్ సెలీనియం ఈజ్ ద అప్డేటెడ్ వర్షన్ అండ్ ప్లే రైట్ ఈజ్ ద అప్డేటెడ్ వర్షన్. సో ఇది ఓపెన్ సోర్స్ టూల్ పైన మనం రియల్ టైమ్ క్రెడిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కమింగ్ టు ఏఐ టెస్టింగ్లో ఏఐ టెస్టింగ్ వేరు అండ్ ఏఐ టూల్స్ వేరు అనమాట. సో ఇక్కడ ఏఐ టెస్టింగ్ తాలూకా చెప్తాను చూడండి. డిఫరెంట్ రోల్స్ ఉంటాయి మనకి, జెన్ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ఏజెంటిక్ ఏఐ అని ఉంటాయి. సో ఏఐలో మనం ఏం కవర్ చేస్తామంటే ఫండమెంటల్స్, వాట్ ఈజ్ ఏఐ, వై ఏఐ అండ్ ఓవర్ యూ అండ్ ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి చెప్తాము. జెన్ఏఐ అంటే చాట్ జీపీటీ, క్లాడ్లో అవి ఎలా వాడుతున్నాం, రీసెంట్గా ఒక టెస్టర్ ఎలా వాడాలి అని చెప్పేసి, ఎలా డిజైన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా రిజాల్వ్ చేయాలి మన ఇష్యూ వస్తుందని చెప్పి వీటిని వాడి ఎలా చేయాలో చెప్తాం. నెక్స్ట్ థింగ్ ఏఐ టెస్టింగ్ టూల్స్ అంటే ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్కి, ఎస్టీఎల్స్కి ఆప్టిమైజ్ చేసి ఎలా వాడాలో చెప్తాము. అండ్ ప్రాంప్ట్ ఇంజనీర్లో లైక్ మనకి ఇంట్రొడక్షన్ దాని తాలూకు ఎలా ఉంటుంది, టైప్స్ ఆఫ్ ప్రాంప్టింగ్, మేము ఒక 100 ప్రాంప్టింగ్స్ అనేవి రెడీ చేసి పెట్టాము. ఆ డిఫరెంట్ క్వైరీస్కి ఫ్రెషర్ లెవెల్ నుండి మేనేజర్ లెవెల్ వరకు ఆ ప్రాంప్ట్ని యూజ్ చేసి రూట్ కాజ్ చేసి ఇష్యూస్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు 100+ ప్రీ డిఫైన్డ్ ప్రాంప్ట్స్ అనేవి మేము ఇస్తాము. అండ్ ఏఐ టూల్స్లో ఆల్రెడీ మాన్యువల్ టెస్టింగ్స్కి మనం ఎలా వాడాలి, అండ్ ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి, అండ్ రికార్డింగ్ ప్లేబ్యాక్ టూల్ ఉంటాయి. ఇక్కడ మీకు ఐడి ఎలాగో దీంట్లో కూడా రికార్డింగ్కి బాట్ అనే కొన్ని టూల్స్ ఉంటాయి, NI10 అని కొన్ని ఉంటాయి, అవి చెప్తాము. అండ్ ప్లే రైట్ ఏపీఐ టెస్టింగ్ కూడా మనం చెప్తాము. అండ్ అజెంటిక్ ఏఐలో ఇక్కడ కొన్ని ఏజెంట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక లాగిన్ ఫంక్షనాలిటీ చెక్ చేయాలి అనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ ఆ లాగిన్స్ మీదకి వెళ్ళి లాస్ట్ ఒక ఓవర్వ్యూ ఇస్తాయి. సో ఆ ఆటోమేషన్ ఎట్లా చేస్తున్నాం ప్లే రైట్ అనేది మనం చెప్తాం అనమాట. నెక్స్ట్ కొన్ని ఏజెంట్స్ ఉంటాయి. అండ్ NI10 అంటే డిఫరెంట్గా మనకి చార్ట్ ప్రాసెస్ అనమాట, ఆటోమేటిక్ రిప్లేసెస్ ఉంటాయి. సో దీంట్లో మనం ప్లే రైట్ విత్ ఏఐ టెస్టింగ్లో మనం ఏమేమి కవర్ చేస్తుంటామంటే ఆటోమేటిక్ బేసిక్స్ చేస్తాము, టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ చెప్తుంటాము, అండ్ ప్లే రైట్ విత్ లైవ్ ప్రాజెక్ట్ చెప్తాము. ఏపీఐ టెస్టింగ్ యూజ్ చేసి ప్లే రైట్ని ఎలా వాడతాము, డేటాబేస్, ఏపీఐ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్, మాక్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఫర్ ద ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో కాంటాక్ట్ నెంబర్స్ అవి ఉన్నాయి, ఆ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే ప్లే రైట్ వల్ల చాలా 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 అడ్వాంటేజెస్ ఉన్నాయి కంపేర్ టు సెలీనియం అంటే. సో దీంట్లో ఏంటంటే మీకు తక్కువ టైంలో ఎక్కువ అంటే నెంబర్ ఆఫ్ అవుట్సోర్సెస్కి అండ్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్కి, నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్కి, నెంబర్ ఆఫ్ బ్రౌజర్స్కి వీటిని మనము తీసుకున్న డిఫరెంట్ థర్డ్ పార్టీ టూల్ అవసరం లేదు, దీంట్లోనే మనం అన్ని చేయగలుగుతాం. సో ఇట్లా చాలామంది కూడా వీటిపైన ఎక్కువ ఇంటరాక్షన్ చూపిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఆటోమేషన్ ఎందుకు చేస్తాము అనే దాని గురించి కూడా కొన్ని ఆన్సర్స్ మేము ఇచ్చాము. సో మీకు డెమో కావాలంటే డెమోలు కూడా తీసుకుంటాం. అండ్ ఎందుకు ఆటోమేషన్ చేయడానికి ప్రీ కండిషన్స్ ఏముండాలి అంటే అక్కడ మీకు ఆన్సర్స్ ఇచ్చినాము, ఒకసారి చూడండి. అండ్ ఎట్లా డిసైడ్ చేస్తామనే దాన్ని కూడా అట్లా ఇచ్చినాము. అండ్ డ్రాబ్యాక్ ఫర్ ద మాన్యువల్ టెస్టింగ్ కూడా ఇచ్చినాం. మీ కంటెంట్